హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగసాయిని. మీరు చూస్తున్నారు నాగసాయి కుమార్ కస్ఫూర్తి ఛానల్. ఈరోజు మనం సిఎస్ఎస్ పార్ట్ 1 చూద్దాం. ఆల్రెడీ మనం HTML అనేది 20 పార్ట్స్ అనేవి కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. ఇంకేమన్నా HTML ఏమన్నా ఇంకా చెప్పాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజు నుంచి సిఎస్ఎస్ అనేది స్టార్ట్ చేద్దాం. సిఎస్ఎస్లో వాళ్ళు వచ్చేసి పార్ట్ 1. ఈ పార్ట్ 1లో మనం ఏం చూద్దామంటే ఇంట్రడక్షన్ ఒకటిను ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. అసలు దీనివల్ల యూజ్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ మన నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసుకుందాం. నోట్ ప్యాడ్ ప్లస్ ఇందులో మనం న్యూస్ షీట్ ఒకటి తీసుకుందాం. అసలు ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ రాసే ముందు అసలు సిఎస్ఎస్ అంటే ఏంటో తెలియాలి కదా. నేను మినిమైజ్ చేస్తున్నాను. మినిమైజ్ చేసి అసలు ఇలా న్యూ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి సిఎస్ఎస్ అంటే ఏంటంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారు. ఇప్పుడు HTML ఒకటే యూజ్ చేసి మనం వెబ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు, కానీ మనకి అంత ఇదిగా కనబడవు. మనకు నచ్చిన స్టైల్లో చేయాలంటే చేయలేము. మనకి సిఎస్ఎస్ ఉపయోగిస్తే మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే, మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి టైం అనేది సేవ్ అవుద్ది. అంతేగాని HTMLలో అయితే మీరు ఏ స్టైల్ అప్లై చేయాలన్నా మీరు ఇండివిజువల్గా దానికి అప్లై చేసుకుంటా పోవాలి. దానివల్ల కోడింగ్ పెరుగుద్ది, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. అదే సిఎస్ఎస్లో అలా కాదు, ఒకసారి అప్లై చేసి నీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు సిఎస్ఎస్లో ఏం చేస్తామంటే, మనం మెయిన్గా బేస్ అయ్యేది ఏంటంటే సిఎస్ఎస్ అనేది హెడర్ సెక్షన్ నేను ఆల్రెడీ ముందు చెప్పాను. ఇప్పుడంటే యూజ్ చేయట్లేదు, కానీ ఫ్యూచర్లో యూజ్ చేస్తామని చెప్పాను కదా, అది ఇప్పుడు యూజ్ చేస్తాం. హెడర్ సెక్షన్ వల్లే హెడర్ సెక్షన్లోనే బేసిక్గా యూజ్ చేస్తాం మన సిఎస్ఎస్ అనే టాపిక్ని. ఎందుకంటే దాని యూసేజ్ అనేది అక్కడ అప్లై చేయడం వల్ల, అక్కడ ఏదైతే అప్లై చేస్తామో దాన్ని ఏమంటారు, ఫార్మాట్, అక్కడ ఏదైతే అప్లై చేస్తామో అదే బాడీ మొత్తం అప్లై అవుద్ది. మనం పద్దాక రాయనవసరం లేదు. ఒకసారి రాయటం వల్ల బాడీ మొత్తం నీకు ఎక్కడ కావాలంటే అక్కడ. సపోజ్ ఇప్పుడు నీకు బాడీ కలర్ అనేది రెడ్ కావాలి అంటే పారాగ్రాఫ్కి రెడ్ కావాలి. మామూలు హెడ్డింగ్ ట్యాగ్స్ చూసినప్పుడు H1కి ఏమో బ్లూ కావాలి, H2కి ఏమో గ్రీన్ కావాలనుకోండి. ఇప్పుడు ప్రతిసారి రాయటం వల్ల మనకి టైం వేస్ట్ అవుద్ది, మళ్ళీ కోడింగ్ కూడా పెరుగుద్ది. అలా కాకుండా ఒకేసారి నీకు ప్రోగ్రామ్ అంతా ఒక 500 లైన్లు 1000 లైన్లు ఉందనుకున్నాం కోడింగ్. అప్పుడు ఏంటంటే మీరు హెడర్ సెక్షన్లోనే చెప్పేస్తాం ఏమని, ఈ పారాగ్రాఫ్ వచ్చినప్పుడు ఈ కలర్లో రావాలి, దాని పేరేంటి, దాని హెడ్డింగ్ ట్యాగ్స్ యూజ్ చేసినప్పుడు H1 వస్తే రెడ్ రావాలి, H2 వస్తే గ్రీన్ రావాలని, లేకపోతే H2 వచ్చినప్పుడు మధ్యలో రావాలి లెటర్లు, దాని సెంటెన్స్, లేదా పారాగ్రాఫ్ వచ్చినప్పుడు అది పారాగ్రాఫ్ అనేది రైట్ నుంచి మొదలవ్వాలి, లేదా లెఫ్ట్ నుంచి మొదలవ్వాలి, లేదా సెంటర్ నుంచి మొదలవ్వాలి అనేది మీరు హెడర్ సెక్షన్లోనే ఇచ్చేయడం వల్ల మీకు కోడింగ్ అనేది తగ్గుతుంది. మెయిన్ అడ్వాంటేజ్ అది, కోడింగ్ అనేది తగ్గుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది దానివల్ల. అది మీకు ఎగ్జాంపుల్ చూస్తే కానీ తెలియదు. ఒకటి రాసి చూపిస్తాను ఎగ్జాంపుల్ అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది రాద్దాం. ఫస్ట్ మనం ఏం రాయాలంటున్నాం, ప్రీవియస్ వీడియోలు చూడకపోతే ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఎట్లా రాయాలనేది. కోడింగ్ హెడర్ సెక్షన్ ఓపెన్ చేశాను, దాంట్లో టైటిల్ ఇచ్చాను. టైటిల్ ఏమనిస్తున్నానంటే సిఎస్ఎస్ అని ఇచ్చేస్తున్నాను. టైటిల్ ఏదైనా వచ్చు, దాని రిలేటెడ్గా ఏదైనా ఇచ్చుకోవచ్చు. టైటిల్ క్లోజ్ చేశాను. ఇప్పుడు మీరు హెడర్ సెక్షన్ క్లోజ్ చేసేస్తారు. మామూలుగా ప్రీవియస్ క్లాస్లో ఉన్న వాళ్ళు అయితే హెడర్ సెక్షన్ క్లోజ్ చేసి బాడీకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకి సిఎస్ఎస్లో అలా కాదు. అంటే మీకు అప్లై చేయాలనుకుంటే హెడర్ సెక్షన్లో అప్లై చేయొచ్చు, అప్పుడు బాడీ మొత్తం అప్లై అవుతుంది. ఇప్పుడు నేను బాడీలో కొంచెం రాస్తాను కదా, కొంచెం మ్యాటర్ అనేది రాస్తాను. దానికి అప్లై అవడానికి పారాగ్రాఫ్ వచ్చినప్పుడల్లా ఒక రకం, హెడ్డింగ్ ట్యాగ్స్ వచ్చినప్పుడల్లా ఒక రకం వచ్చేలాగా చేయాలి. దానికి ఇప్పుడు కోడింగ్ రాస్తున్నాం. హెడర్ సెక్షన్లోనే రాయాలి. అది హెడర్ సెక్షన్లో రాస్తేనే బాడీ మొత్తం అప్లై అవుద్ది. అంటే ఇప్పుడు సపోజ్ పారాగ్రాఫ్, ఇప్పుడు మీకు దీన్ని అప్లై చేయాలంటే స్టైల్ అనే ట్యాగ్ ఒకటి మనం తెలుసుకోవాలి. స్టైల్ ఓపెన్ చేశాను.
స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసి మనం చేయొచ్చు. ఫస్ట్ పారాగ్రాఫ్ అంటే పీ కదా మనం డినోట్ చేసేది. ఇక్కడ బ్రేసెస్ కూడా యూజ్ చేస్తాం మనం, కర్లీ బ్రేసెస్. పారాగ్రాఫ్కు ఓపెన్ చేశాను. దాంట్లో మనం ఏ అట్రిబ్యూట్స్ కావాలంటే అవి పెట్టుకోవచ్చు మనకు ఉన్నట్లో. ఇప్పుడు కలర్ చూద్దాం. ఫస్ట్ దానికి సెమీకోలన్ పెట్టాలి కలర్ తర్వాత. అంటే యాట్రిబ్యూట్ తర్వాత సెమీకోలన్ తర్వాత వాల్యూ. అంటే మీకు రెడ్ కావాలంటే రెడ్, గ్రీన్ కావాలంటే గ్రీన్, అట్లా ఎల్లో కావాలంటే ఎల్లో, ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్. నేను సపోజ్ రెడ్ ఇస్తున్నాను. రెడ్ ఇచ్చి సెమీకోలన్తో క్లోజ్ చేయాలి. ఒకసారి చూడండి మీరు, ఇక్కడ పారాగ్రాఫ్ అనేది ఓపెన్ చేసాం, అదే దాంట్లో కలర్ అనేది రెడ్ ఇచ్చాం. అంటే ఇక్కడ అసైన్ చేసేటప్పుడు ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం అంటే కోలన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఎండ్ చేసేటప్పుడు సి లాంగ్వేజ్లో లాగా సెమీకోలన్ అనేది యూజ్ చేస్తున్నాం. కలర్ అనేది ఇచ్చేసాను. టెక్స్ట్ అలైన్ అని ఇద్దాం. టెక్స్ట్ అంటే అసలు టెక్స్ట్ అలైన్మెంట్ అంటే అక్కడ మధ్యలోనా చివర అట్లా. నేను సెంటర్ ఇచ్చేస్తున్నాను. సెంటర్ క్లోజ్ చేస్తాను. బ్రేస్ క్లోజ్ చేసాను. క్లోజ్ చేసి స్టైల్ అనేది కూడా క్లోజ్ చేసేయాలి. స్టైల్ క్లోజ్ చేస్తా. నెక్స్ట్ హెడర్ పార్ట్ క్లోజ్ చేసేస్తున్నాను. మీకు మల్టీ టైమ్స్ యూజ్ చేసేది నేను నెక్స్ట్ పార్ట్ 2లో చెప్తాను. ఎందుకంటే ఒకే దాంట్లో చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి మల్టీ టైమ్స్ చేసేది నేను నెక్స్ట్ పార్ట్ 2లో చూపిస్తాను మీకు. ఈరోజు సింగిల్ టైంలో చూపిస్తాను, అదే సింగిల్ అలైన్మెంట్తో. హెడ్ క్లోజ్ చేశాను. తర్వాత బాడీ ఓపెన్ చేద్దాం. మీకు తెలిసింది ఇక్కడ నుంచి బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, ఏమిద్దాం బ్యాక్గ్రౌండ్ కలరు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దామంటే ఆరెంజ్ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ ఇచ్చాను. ఇక్కడ పారాగ్రాఫ్ యూజ్ చేసాం కాబట్టి పారాగ్రాఫ్ రాస్తాం కాబట్టి మీకు వేరియేషన్ తెలియాలి కాబట్టి హెడ్డింగ్ ట్యాగ్స్లో కూడా ఒక 2 యూజ్ చేద్దాం. అప్పుడు మీకు తెలుస్తుంది అసలు ఏంటి దీనివల్ల యూజ్ ఏంటి అనేది. ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఏదో ఒకటి యూజ్ చేద్దాం. H1 యూజ్ చేసి దిస్ ఈజ్ పార్ట్ 1 ఇన్ CSS అని రాశాను. H1 అనేది క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ పేరా రాద్దాం. ఇప్పుడు ఏదో ఒకటి పేరాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని రాశాను. పేరా క్లోజ్ చేయాలి కదా, పేరా అనేది క్లోజ్ చేశాను. ఇంకా రాద్దామా హెడ్డింగ్ ట్యాగ్స్లో H3 యూజ్ చేశాను. నాగసాయి కుమార్ అని రాశాను. H3 క్లోజ్ చేశాను. నెక్స్ట్ పారాగ్రాఫ్ మళ్ళీ యూజ్ చేద్దాం. ఏమైనా రాద్దామా. మై ఛానల్ నేమ్ ఈజ్ నాగసాయి కుమార్ కసుకూర్తి అని ఇచ్చేసాను. పారాగ్రాఫ్ అనేది క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఆపేద్దాం ఈ ప్రోగ్రామ్. నెక్స్ట్ మీకు పార్ట్ 2లో అసలు మల్టీ టైమ్స్ అనేది ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను. అసలు వేరు విధాలుగా ఎట్లా యూజ్ చేస్తాం అనేది. ఇప్పుడు ఏం క్లోజ్ చేయాలి, మనం బాడీ అనేది క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకేం క్లోజ్ చేయాలి, HTML అనేది క్లోజ్ చేయాలి. HTML కూడా క్లోజ్ చేసా. దీన్ని సేవ్ చేద్దాం. ఇప్పుడు డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నాను. sai01.html అని ఇచ్చా. సేవ్ చేసా. ఇప్పుడు అవుట్పుట్ ఇక్కడ చూడవచ్చు మీరు, డిస్ప్లే sai01 అని. ఇక్కడ మనం అవుట్పుట్ అనేది చూద్దాం. ఇప్పుడు చూడవచ్చు మీరు, మీకు ఇన్పుట్ ఎట్లా ఇచ్చామో అవుట్పుట్ ఎట్లా వచ్చిందో మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 పక్కన పెట్టి మన ఇన్పుట్ అనేది తీసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే
దిస్ ఈజ్ పార్ట్ 1 ఇన్ సిఎస్ఎస్ అని రాసాం కదా మనం, ఇది H1 ట్యాగ్లో రాసాం మనం. మీకు ఒకటి అర్థం అవ్వాలి దీన్ని చూడంగానే, ఇక్కడ పారాగ్రాఫ్లో రాసిందే రెడ్గా వచ్చింది, ఎందుకంటే మనం ఫస్ట్లో హెడర్ సెక్షన్లో రాసాం పారాగ్రాఫ్ వచ్చినప్పుడల్లా రెడ్లో రావాలి అని ముందే ఇచ్చేసాం. అంటే మామూలుగా ఇదివరకు ఏం చేసేవాళ్ళం, పారాగ్రాఫ్ వచ్చినప్పుడల్లా ఎలైన్ ఈక్వల్ టు సెంటరు, ఎలైన్ ఈక్వల్ టు రైటు అట్లా ఇచ్చేసి కలర్ ఈక్వల్ టు రెడ్ అట్లా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏం చేసాం, పైన ఇచ్చేసాం కాబట్టి మనకి అదే హెడర్ సెక్షన్లో ఇచ్చేసాం కాబట్టి నువ్వు ఎన్ని పారాగ్రాఫ్లు రాసుకున్నా అదే కలర్లో వచ్చింది, నువ్వు అదే అప్లై చేసావు కాబట్టి. ఇప్పుడు అట్లాగే H1కి అప్లై చేసుకుంటే H1కి అట్లా, అది మీకు సెకండ్ పార్ట్లో చూపిస్తాను. ఇది వాళ్ళ ప్రోగ్రాము, అది వాళ్ళ పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2లో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోలో కనుక మీకు ఏమన్నా డౌట్ ఉన్నా లేకపోతే నేనేమైనా తప్పు చెప్పినా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.